ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. కన్యారాశి. కన్యారాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు మనకి సూర్యగ్రహ సంచారము అనేటటువంటిది లాభస్థానంలో జరగటము చాలా విశేషప్రదము ఈ కన్యారాశి వారికి. ఆరోగ్యపరంగా అంతకుముందు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా, ముఖ్యంగా నేత్రపరంగా కానీ, ఉదరపరంగా, శిరో సంబంధిత పరంగా ఏదైనా ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళి విసిగెత్తిపోయినటువంటి వారికి కొంతవరకు ఉపశమనం కలిగి సంపూర్ణ ఆరోగ్యముతో వారు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని అనుభవించటానికి ఈ సూర్య భగవానుడు ఈ నెల రోజులు చాలా వారికి అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా పనులు ఆగిపోయినా
వారంతట వారే ఫోన్ చేయటము, ఒక మెసేజ్ ద్వారానో, లేకపోతే ఆ యొక్క ఉద్యోగాదుల్లో చేసేటటువంటి వారు మీకు అనుకూలంగా ప్రవర్తించడం ద్వారానో ఈ కన్యా రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పరమైనటువంటి ఏ విషయాలైనా కానీ, తండ్రి గారి యొక్క ఉద్యోగం వీరికి రావాలన్నా, ఆగిపోయినటువంటి ఫెన్షన్స్ రావాలన్నా, పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా సరే ప్రభుత్వ ఇతర సంబంధితమైనటువంటి విషయాలందు వీరు పెట్టుబడులు పెట్టుంటే దాని పరంగా విశేషమైనటువంటి ధనలాభము కలుగుతోంది సూర్యగ్రహ అనుకూల ప్రభావం వలన. అట్లాగే ఆరోగ్యముతో పాటుగా తండ్రి గారికి సంబంధించినటువంటి ఏదైనా ఆస్తులు వీరికి సంక్రమించడం ద్వారా విశేషకరమైనటువంటి గృహ వృద్ధి, భూలాభ సిద్ధి కలిగి ఆత్మ చైతన్యంతో వీరు ఎంతో మందికి సహాయ సహకారాలు చేయాలి అనేటటువంటి మానవ దృక్పథాన్ని పటిష్టంగా ఉంచుకునేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే సంతానంతో ఆహ్లాదంగా ఉండటము, సంతాన కుటుంబంతో అంటే వీరికి ఎవరైనా సంతానం ఉంటే ఆ సంతానపరమైనటువంటి వారందరూ కూడా బంధుమిత్రాదులతో ఆహ్లాదంగా ఏదైనా విందులు వినోదాలలో పాల్గొనటము, దాని ద్వారా కూడా వీరికి ఉన్నటువంటి అప్రశాంతత, ఎన్నో రకాలైనటువంటి శారీరక మానసిక బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశము సూర్యనారాయణుడు వీరికి ప్రసాదిస్తున్నాడు. లాభంలో ఆల్రెడీ గురుడితో కలిసినటువంటి సూర్యుడు ఇంకా విశేషమైనటువంటి భూగృహ లాభాలను ఇస్తున్నాడు, విద్యార్థులకి విద్యా లాభాలను ఇస్తున్నాడు. రియల్ ఎస్టేటర్స్ వ్యాపారస్ ఎవరైనా ఉన్నట్లయితే, లేకపోతే ఉపాధ్యాయులు కానీ విద్యాలయాలలో వైద్యాలయాలలో చేసేటటువంటి ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్స్ లభించే అవకాశం కలుగుతోంది. ఎవరికైనా జన్మజాతకంలో ఈ రవి కానీ గురుడు కానీ అత్యంత అనుకూలమైనటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే గోచారంలో వీరికి గృహప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్, వాహనపరమైనటువంటి చక్కటి ధన లాభాదులు కలుగుతాయి రవి గురుల ప్రభావం వలన. సరే, వీరికి ఈ కన్యారాశి వారికి అత్యంత యోగప్రదుడు ఎవరై అంటే శుక్ర భగవానుడు. మరి ఈ శుక్రుడు బలంగా ఉన్నాడా అని చూసినట్లయితే ద్వితీయ భాగ్యాధిపతి అత్యంత యోగదాయకుడు ఎవరయ్యా అంటే ఈ కన్యారాశి వారికి శుక్ర భగవానుడు. మరి శుక్ర భగవానుడు ఈ నెల రోజులు దాదాపుగా 12వ స్థానంలో సింహరాశిలో శత్రుక్షేత్రంలో కేతువుతో కలిసి రాహు చేత చూడబడటం. దీని ద్వారా వీరు ఎక్కడైనా సరే పనిచేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో స్త్రీల వలన కొంత మాట పట్టింపులు, ఉద్యోగంలో వీరు బయటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, స్త్రీల వలన కలగటానికి ఎన్నో ఇబ్బందులు, స్త్రీల వలన ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలగటము, పెట్టుబడుల్లో గనక వీరు గనక ధనాన్ని తీసుకువెళ్ళి పెట్టారంటే అవి స్మాష్ అవ్వడం కంపల్సరీ, జాగ్రత్తగా ఉండాలి. శుక్ర భగవానుడు భోగాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు, గృహయోగాన్ని ఇస్తాడు, సుఖాన్ని, సౌందర్యకరమైనటువంటి విషయాలు, ముఖ సౌందర్యం పెరగాలన్నా, ధనము బాగా విపరీతంగా రాజయోగం పట్టాలన్నా, వివాహం కావాలన్నా, వివాహ సంబంధిత విషయాలలో కూడా ఎన్నో అక్రమాలకి సంబంధించినటువంటి విషయం అంటే భార్యాభర్తలు మరొకరి చేత ఆకర్షింపబడి అన్యేతర సంబంధాల ద్వారా కూడా ఎన్నో రకాల సమస్యలకి గురయ్యే ప్రభావము ఈ కన్యారాశి వారికి శుక్రుడి ద్వారా లభిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2 పాపగ్రహాలతో ఈ యొక్క కుజుడు ప్లస్ 3వ పాపగ్రహం కుజుడు అంటే దాదాపుగా 3 పాపగ్రహాలు కుజ రాహు కేతు గ్రహాల యొక్క సమ్మిళిత దృష్టి యుతులతో ఈయన మరి నలిగిపోతున్నాడు. ధనపరంగా కావచ్చు, లేకపోతే పూర్వజన్మ పుణ్య సుకృతం కూడా వీరికి పడిపోయి బలహీనమైపోతుంది. ఏదైనా లాక్కొని పూర్వజన్మలో చేసుకున్న ఆ అర్జితము, లేకపోతే పోయిన మాసం వరకు వీరు చేసుకున్న పూజలు పుణ్యాధికాలు ఏవైనా వీరికి ఉపయోగపడతాయా అనుకుంటే అవి కూడా నిర్వీర్యమైపోయి ఆర్థికంగా విపరీతమైనటువంటి ధన నష్టము, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయి వ్యామోహాలు పెరిగిపోవటము, కుజుడి యొక్క దృష్టి వలన కూడా వీరు వేరే పెళ్లి చేసుకోవాలి, వేరే వివాహం చేసుకోవాలనేటటువంటి పనికిమాలిన ఆలోచనలు కూడా ఈ కన్యారాశి వారికి, అందరికీ కాదు, జన్మజాతకంలో ఎవరికైనా సరే కుజ శుక్రులకి సంబంధం ఉన్నా, శుక్రుడు రాహుకేతువులతో సంబంధం కలిగి ఉన్నా,
ఈ విధంగా ఏదో రకమైన కంజంక్షన్ జన్మజాతకంలో ఉండి ఇక్కడ ఈ రాశి వారికి ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రమే మనసుకు ప్రభావం కలుగుతూ ఉంటుంది. వినండి, అందరికీ కన్యారాశి వారందరికీ ఇది జరగకపోవచ్చు, జరగదు కూడా. కన్యారాశిలో 3 నక్షత్రాలుంటే వారి యొక్క జన్మలగ్నం ఏంటో తెలియదు. మరి ఈ రాశ్యాధిపతి ఈయన వ్యాపారకారకుడైనటువంటి బుధగ్రహం అండి కన్యారాశికి. ఈయన యొక్క ఆలోచనలు మొత్తం బుధుడి మీద ఆధారపడి ఉంటాయి. దాదాపుగా బుధుడు ఆగస్టు 5 వరకు, ఆగస్టు 4 వరకు కూడా 5 వరకు ఆయన మిథున రాశిలోనే కర్మస్థానంలో సొంత ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు వెనక్కి తిరిగి ఉంటాడు వక్రించి, కొన్ని రోజులు ముందుకు నడుస్తూ ఉంటాడు 24 నుంచి. మరి దీని వలన మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశము, ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగి మంచి ఆనందకరము, అంటే వీరికున్న తెలివితేటల వల్ల వీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కంపల్సరీ మార్చుకునే అవకాశం. అయితే 5వ తారీఖు నుంచి ఈయన లాభంలో వచ్చినప్పుడు బుధుడు గురుడు చక్కటి తెలివితేటలతో ఏదైనా వీరికి వచ్చినటువంటి ఉద్యోగంలో పెన్షన్స్ వలన కావచ్చు, రిటైర్మెంట్ ఫీ వలన, అంటే డబ్బులు ఏదైనా వస్తాయి కదా వాటి వలన, ఏదైనా గృహంలో ధనము అంటే ఒక అపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వటము, లేకపోతే ఒక భూమికి డబ్బులు పెట్టడము, ఇలాంటివి కూడా ఆనందకరమైనటువంటి విషయాలు వీరికి జరుగుతున్నాయి. విద్యార్థులకైతే కనుక విపరీతమైనటువంటి తెలివితేటలు పెరిగే అవకాశము ఈ యొక్క ఆగస్టు 5 నుంచి ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమము సజావుగా సాగిపోతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఇంకా విశేషం ఏంటంటే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి కూడా కలుగుతున్నాయి. అంత అత్యంత శ్రేష్టకరమైనటువంటి జీవితం వీరికి నడుస్తోంది. కాబట్టి గ్రహాలు కొన్ని మాత్రమే ఇస్తాయి, కొన్ని గ్రహాలు పాపత్వాలను ఇస్తాయి. ధనపరంగా, తండ్రి పరంగా, తండ్రి యొక్క అనారోగ్య సూచికంగా అసలు ఏ సమస్య ఉందో తెలియదు. ఊరికి హాస్పిటల్కి వెళ్తారు, ధనం ఖర్చు చేస్తారు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తారు, అర్థం కాదు. ఒక రకంగా దంపతుల్లో భార్యకు కానీ భర్తకు కానీ ఏదో సమస్య రావటం, ఆ సమస్య అంతు చిక్కకపోవటం, దాని ద్వారా ధనము ఖర్చు అవటం, ఇట్లా విపరీతమైనటువంటి కుటుంబ దోషకరమైనటువంటి ధన విహీనత కలుగుతోంది కన్యారాశి వారికి. అట్లాగే శత్రు రోగ రుణ బాధలన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సప్తమంలో శని ఈ నెల 29 నుంచి కూడా వక్రిస్తున్నాడు కాబట్టి భార్యాభర్తలకి సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు అపశృతి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మిగతా గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయితే వివాహ ఆలస్యము జరుగుతున్నటువంటి వారికి కొంచెం ఉపశమనం కలగటానికి ఈ యొక్క గురుగ్రహ బలం ఉపయోగపడుతోంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రవి అనేటటువంటి గ్రహము లాభంలో ఉన్నాడు కాబట్టి గురుడితో కలిసి అత్యంత శుభదాయకము. మీరు చేయవలసిందల్లా ఒకటే కన్యారాశి వారు, ఈ ఆషాఢ మాసంలో మనకి 15వ తేదీ నుండి అమ్మవారి యొక్క వారాహి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు ధనప్రాప్తి కోసము, అనుకున్న భాగ్యప్రాప్తి కలగాలన్నా, కొంతమందికి ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు పోయి బాధపడుతున్నటువంటి వారు వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోండి, అష్టోత్తరం చదువుకోండి, లేదా నేను మొట్టమొదటి చెప్పినటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకోండి. రోజుకి ఒక 18 సార్లు, 27 సార్లు, 54 సార్లు చదువుకోండి. ఆ అమ్మవారి మీకు పునః శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఏది చేయలేనటువంటి వాళ్ళు ఇంకా సమస్యలు, భూపరమైనటువంటి గృహ సంబంధిత పరమైనటువంటి ఇష్యూస్, కోర్టు గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఇద్దరు ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సంతాన గర్భవిచ్ఛిన్నాలు దోషాలు కలుగుతున్నా, అట్లాగే కుటుంబంలో ఎవరు సఖ్యతగా లేక బంధువులు రాబంధువుల్లా ఏర్పడి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలతో మానవ పరంగా మనందరికీ కూడా ఏదో ఒక సమస్య మన జన్మజాతకం తెలియజేస్తూనే ఉంటుందంటే, జాతకంలో దశలు అంతర్దశలు ఏదో ఒక ప్రాబ్లమ్స్ని ఇస్తాయి, ఒక్కోసారి ఆనందాన్ని ఇస్తాయి. అదే మనం పట్టుకోవాలి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు ఉద్యోగం పోయింది గురువు గారు, ఎప్పుడు వస్తుంది, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. వివాహం చూస్తూనే ఉన్నాం, వాయిదాలు పడుతున్నాయి తప్ప వివాహం కావట్లేదు. జన్మజాతకంలో ఎక్కడో మీకు సంబంధించిన విషయం టచ్ అవుతుంది, అదే పోతూ ఉంటుంది. దానికి కారణమే జాతకము ప్లస్ అది గోచారంలో పరిస్థితుల్ని సమన్వయం చేయకపోవడం. కాబట్టి మీకు ప్లస్ అంతరిక్షానికి వారధి లాంటి వాళ్ళమే మాలాంటి జ్యోతిష్కులం. కాబట్టి జ్యోతిష్కుల్ని సంప్రదించి మీరు గనక కంపల్సరీ ఏ పరిహారం ఆచరిస్తే కంపల్సరీ ఆ దోషం విహీనం అయిపోతుంది. ఆ పరిహారం చేయటమే మీ మానసిక చర్య. కాబట్టి సాధ్యంతరకు వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి, అర్చన చేయండి. చేయలేనటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నేను చేసే 9 రోజుల శ్రీచక్రార్చన వారాహి పూజలో మీరందరూ బాగుండాలని చేస్తూ, మరి హోమం కూడా చేస్తాను కాబట్టి ఒకరోజు అష్టమి పంచమి
ఆ రోజు కూడా హోమంలో చేసి ఆ ప్రసాదాన్ని మీకు పంపిస్తాను. అది గనక పెట్టుకుంటే గనక తప్పకుండా మీరు అనుకున్నటువంటి దోషాలన్నీ పోయి మీరు అనుకోనటువంటి పరిస్థితులు, మీకు మంచి శుభాల్ని కలుగజేసే పరిస్థితులు, అవకాశము ఆ తల్లి వారాహి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది అని చెప్పి భావిస్తూ ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమః.